Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఈరోజు మనము టెట్ తరహాలో గ్రాండ్ టెస్ట్ 3ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఆల్రెడీ టెట్కి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ టెట్కి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని బేస్ చేసుకొని టెట్లో ఎలా అయితే అడగడానికి అవకాశం అయితే ఉందో అలాగే మనం కూడా మన యూట్యూబ్ ఛానల్లో గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయాయి. అవి ఒకసారి చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు మనము టెట్ తరహాలో గ్రాండ్ టెస్ట్ 3ని డిస్కషన్ చేసుకోబోతున్నాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అండ్ కుదిరితే లైక్ చేయండి, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా మనము ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. -1తో గుణించగా క్రింది వానిలో లబ్ధంగా ఇచ్చు పూర్ణ సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. అంటే ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 4 ఆప్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయమ్మా. ఈ 4 ఆప్షన్స్లో మనకి -1తో ఏ నెంబర్కి సంబంధించి మనం మల్టిప్లికేషన్ చేసామో గుర్తించండి అంటున్నాడు. చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది ఆప్షన్ ఏ అని చెప్పేసి, ఎందుకంటే ఈ నెంబర్ని మనం -1తో మల్టిప్లై చేసినప్పుడే ఇది -22గా కన్వర్ట్ అయిపోయింది. ఇక మిగతావన్నీ కూడా ఎలా ఉన్నాయి చూడండి, మైనస్ అనేది కనబడుతుంది ఎక్కడైనా, ఎక్కడ లేదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ a/0 అంటున్నాడమ్మా. a/0 అంటే a/0 అని ఇలా రాసుకోవాలి. ఎప్పుడైతే మనకి డినామినేటర్లో 0 ఉంటుందో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా, అన్డిఫైన్డ్ అవుతుంది. ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఎక్కడుంది అన్డిఫైన్డ్ అనేది, థర్డ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. కొంతమంది 0 అనుకుంటారు, 0 కాదమ్మా. ఒకవేళ 0 ఆన్సర్ ఎప్పుడు రైట్ అవుతుంది అంటే 0/a అయిందనుకోండి, అప్పుడు ఆ ఆన్సర్ అనేది మనకి 0 అవుతుంది. కానీ డినామినేటర్లో 0 ఉన్నప్పుడు, డినామినేటర్ అంటే హారంలో 0 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. మనం దాన్ని సాధించలేము అని చెప్పేసి దాని అర్థం అనమాట. నెక్స్ట్ క్రింది వానిలో మధ్యగతము కనుగొనుము అంటున్నాడమ్మా. అంటే మీడియన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. మీడియన్ని ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి చూడండి ఏమేమి ఇచ్చాడు మనకి. సో 36, 35, 50, 46, 60, 55 అని ఇచ్చాడు. సో దీన్ని మనం ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, అంటే చిన్న నుంచి పెద్ద వరకు రాసుకోవాలన్నమాట. ఫస్ట్ దీంట్లో చిన్న నెంబర్ ఏమవుతుందమ్మా, 35. 35 తర్వాత ఏముంది, 36 ఉంది. 36 తర్వాత ఇంకేముందమ్మా, 46, నెక్స్ట్ 50, నెక్స్ట్ 55, నెక్స్ట్ 60. ఇవి మనకి లైన్గా ఉండే అసెండింగ్ ఆర్డర్లో ఉండాల్సింది. దీంట్లో మనల్ని మధ్యగత మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. దీంట్లో మనం 2 వేస్గా చేసుకోవచ్చు, ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేదా షార్ట్కట్లో అయినా మనం చేసుకోవచ్చు. సో మొత్తం 1 2 3 4 5 6 ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ 1 లాస్ట్ 1, ఫస్ట్ నుంచి సెకండ్ 1, లాస్ట్ నుంచి సెకండ్ 1 క్యాన్సిల్ చేసుకొని మిడిల్లో ఉన్న ఈ 2ని తీసుకొని మనం బై 2 చేస్తే సరిపోతుంది అనమాట. సో 46 + 50/2, ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా, 96/2 వస్తుంది. 2 1s ఇక్కడ 2 4s 8, ఇంకా 1 ఉంటుంది, అప్పుడు 16 అవుతుంది. 2 8s 16, అంటే ఎంత వచ్చిందమ్మా మీడియన్ మనకి 48 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. ఎక్కడుంది 48 మనకి, సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. సో ఇలా మనం షార్ట్ కట్స్లో కూడా దీన్ని చేసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే m యొక్క 7 రెట్లు మరియు 7ల మొత్తం 77 అంటున్నాడు. మొత్తం 77 అంటే ఖచ్చితంగా మనం ఎలా రాసుకోవాలి, = 77గా రాసుకోవాలి. 7 రెట్లు అంటున్నాడు, అంటే 7 టైమ్స్ అని దాని అర్థం. 7 టైమ్స్ అంటే మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేసుకోవాలి, అంటే 7 × m 7m అవుతుంది. సో ఇక్కడ 7 మొత్తం అంటున్నాడు, అంటే మొత్తం అంటే దాని అర్థం ఏంటి, ప్లస్, అంటే +7 అని చెప్పేసి. సో 7m + 7 = ఏమవుతుందమ్మా, 77 అవుతుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 5th ప్రాబ్లంలో ఏముంది, ఈ క్రింది వానిలో పూరక కోణాల జతని గుర్తించండి అంటున్నాడు. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ద సమ్ ఆఫ్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ = 90 degrees అని చెప్పాను. కాంప్లిమెంటరీ అంటే సితో స్టార్ట్ అవుతుంది, టెక్నిక్ కూడా మేము చెప్పాము అప్పుడు సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు, 90గా రాసుకోవచ్చు. కాబట్టి 90 రావాలి 2 యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే. ఇక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ఆప్షన్స్ ఎలా ఉన్నాయేమో 180 degrees వస్తుంది.
లాస్ట్ ఆప్షన్ ఒక్కటే మనకి 90 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. ఈ పటంలో మనకి ప్రకారంగా ఎక్స్ విలువను కనుగొనండి అంటున్నాడు. ఎక్స్ విలువని కనుగొనాలంట. ఎక్స్ విలువని కనుగొనాలి అంటే ఇక్కడ చూడండి, లోపల మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి, రెండు కూడా 50 డిగ్రీస్ 50 డిగ్రీసే. అయితే బయట ఉన్న యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, బాహ్య కోణాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. మనము ఎక్స్టీరియర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్గా చెప్పొచ్చు. ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్, 2 ఇంటీరియర్ యాంగిల్స్ని మనం సమ్ చేసామనుకోండి, 50 + 50 ఎంత వస్తుంది మనకి? 100 వస్తుంది. ఇదే మనకి బాహ్య కోణానికి ఈక్వల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. కాబట్టి ఎక్కడుందమ్మా ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఈ కండిషన్ తెలిస్తేనే మనము ఈ ప్రాబ్లంకి ఆన్సర్ అనేది చేయగలము. నెక్స్ట్, క్రింది వాణిలో త్రిభుజం ఏర్పరచడం సాధ్యం అయ్యేది అంటున్నాడు. సో సాధ్యము ఏది అవుతుంది అంటున్నాడు. యాక్చువల్గా మనము ఇలాంటి ప్రాబ్లం ఇంతకుముందు మనము డిస్కషన్ చేసుకునే ఉన్నాం. మనము ఒక మెజర్మెంట్స్ని తీసుకొని ట్రయాంగిల్ని ఫామ్ చేయాలంటే మాత్రము ఖచ్చితంగా అవి యాడ్ చేస్తే ద సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ లాగా ఉండాలి. అంటే 2 సైడ్స్ని యాడ్ చేస్తే మనకి థర్డ్ సైడ్ కంటే ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ సైడ్ ఈ రెండింటిని యాడ్ చేస్తారు, 2 + 3 ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే థర్డ్ సైడ్ కంటే ఎక్కువగా ఉండాలని చెప్పాను కండిషను. కానీ 2 + 3 చేస్తే 5 వస్తుంది, అంటే థర్డ్ సైడ్ ఈక్వల్ అవుతుంది. అలాంటప్పుడు దీంతో మనం ట్రయాంగిల్ని, త్రిభుజాన్ని ఫామ్ చేయలేము. నెక్స్ట్, 3 + 6 ఎంత అవుతుందమ్మా? 9 అవుతుంది. 9తో అనేది థర్డ్ సైడ్ కంటే ఖచ్చితంగా ఎక్కువగానే ఉంది. నెక్స్ట్, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనము ఏమవుతుంది? అప్పుడు 6, 7 యాడ్ చేసుకుంటే మనము 13 అవుతుంది. ఆ 13 అనేది 3 కంటే ఎక్కువే. నెక్స్ట్ మళ్ళీ 7, 3ని యాడ్ చేస్తున్నా, 10 అవుతుంది. అంటే 6 కంటే ఎక్కువే. కాబట్టి ఇది సాధ్యం అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు 6, 3ని యాడ్ చేస్తున్నాను, 9 వస్తుంది, అంటే థర్డ్ సైడ్ కంటే ఎక్కువే. నెక్స్ట్ 3ని 2ని యాడ్ చేస్తున్నాను, 5 వస్తుంది. అంటే థర్డ్ సైడ్ కంటే ఎక్కువగా ఉందా? తక్కువగా ఉంది. కాబట్టి ఆప్షన్ సి, ఆప్షన్ ఏ అనేది సాధ్యపడవు. ఆప్షన్ బి అనేది సాధ్యపడుతుంది అనమాట. 3 టైమ్స్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ 3 టైమ్స్ చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 టైమ్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒక్కసారి సాటిస్ఫై అవ్వకపోయినా మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్, ఒక త్రిభుజంలో సి వద్ద లంబకోణము కలిగి ఉంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఏబి భుజం యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఒక త్రిభుజంలో లంబకోణ త్రిభుజం అని మనకు అర్థమైపోతుంది. లంబకోణ త్రిభుజం అంటే ఎలా ఉంటుందమ్మా? సో ఇది లంబకోణ త్రిభుజం అనమాట. ఎక్కడ ఉంది లంబకోణం? సి వద్ద ఉంది అంటున్నాడు. కాబట్టి సి వద్ద ఉంది. నెక్స్ట్, ఏ ఇక్కడ రాసుకున్నాను, బి ఇక్కడ రాసుకున్నాను. ఏమేమి ఇచ్చాడు మనకి? ఏసీ 5 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు. అంటే ఏసీ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏమి? బీసీ 12 అంటున్నాడు. బీసీ కూడా 12 సెంటీమీటర్స్ అంటున్నాడు. అంటే మనకేం కావాలి? ఏబి భుజము కనుగొనమని చెప్తున్నాడు. ఏబి భుజము అంటే మనకి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ థీరం అమ్మ. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అండ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనమాట. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెనస్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏమో 12 సెంటీమీటర్స్, ఇంకో సైడ్ ఏమో 5 సెంటీమీటర్స్. స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్స్. సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25గా రాసుకోవచ్చు. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ స్క్వేర్ అనేది రైట్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 169 వస్తుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 13 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 13 సెంటీమీటర్స్ వచ్చిందనమాట. సో ఏబి భుజం ఎంత ఉంది మనకి? 13 సెంటీమీటర్స్. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్, మీట తన జీవితంలో 4000 రూపాయలు ఆదా చేస్తుంది. అది ఆమె జీతంలో 10% అయితే ఆమె జీతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఓవరాల్గా జీతాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అంటే తను ఆదా చేసేది ఎంత? 4000. ఎంత అంటమ్మా? 4000. సో 4000 ఆదా చేస్తుంది.
ఈ 4000 దేనికి సమానం అంటున్నాడు? తన జీతంలో 10%కి సమానం అంటున్నాడు. తన జీతం ఎంత మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటున్నా. సో దీంట్లో ఎంతకి సమానం అంటే 10%కి. సో 10%. సో మొత్తం అమౌంట్ ఎక్స్ అనుకుంటే దానిలో 10% తీసుకుంటే ఎంత అవుతుంది? 4000 కాబట్టి ఈక్వల్ చేసుకున్నాను 4000కి. సో ఎక్స్ ఇంటూ 10/100గా రాసుకోవచ్చు 10%ని. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి? ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై 10 అనేది మిగిలింది 10 ఈజ్ ఈక్వల్ టు 4000. ఈ డివైడెడ్ బైలో ఉన్న 10 ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా? ఇంటూ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4000 ఇంటూ 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఏమవుతుందమ్మా? సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40,000 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 40,000 అవుతుంది. సో అంటే తనకి జీతం మనకి ఇందాక తెలియక ఎక్స్ అనుకున్నాం కదా, ఆ ఎక్స్ ఎంత అవుతుంది మనకి? 40,000 అవుతుంది. ఎక్కడుంది ఆ 40,000? ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట. ఏదమ్మా? ఫోర్త్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇలాగ మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం దాంట్లో డిస్కషన్ చేసుకునే ఉన్నాం. మీరు అన్ని కాన్సెప్ట్స్ ఒకసారి ఫాలో అయి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవి మీరు ఇంత ముందే రాసుకోవాలనుకుంటే మాత్రము మన ఛానల్లో ఆల్రెడీ జాయిన్ బటన్ ఉంది కదమ్మా. సో దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యారు అంటే ఆల్రెడీ ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని, ఈ టెస్ట్లన్నీ నేను దాంట్లో అప్లోడ్ చేసేసాను. సో మీరు రాసుకోవాలి అనుకుంటే జాయిన్ అయ్యి దాంట్లో ఈజీగా రాసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ విశ్లేషణ చేస్తున్నాను కాబట్టి ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్, అరుణ్ 3,50,000కు ఒక కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి ఏడాది ధర 3,70,000కు పెరిగింది. ధరలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 3,50,000 కొంటే నెక్స్ట్ ఇయర్కి ఎంత మారిపోయింది? అది 3,70,000గా మారిపోయింది. అంటే మనకు అర్థమైపోతుంది దాంట్లో 20,000 మనకి పెరిగింది అని చెప్పేసి. సో ఏదైతే మనకి పెరిగిందో దాన్ని మనం న్యూమరేటర్లో రాసుకుంటాము. పై కాస్ట్ ప్రైస్ సిపి ఏదైతే ఉందో, కొనుగోలు ధర సిపి కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 3,50,000. ఓకేనా? ఇంటూ 100గా రాసుకుంటాం. అన్నమాట. క్యాన్సిలేషన్ చూడడం, ఇక్కడ 4 zeros, ఇక్కడ కూడా 4 zeros క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 5 టేబుల్తో 5 sevens, నెక్స్ట్ 5 2s 10 అండ్ 0. ఎంత మిగిలింది? 2 into 20 మిగిలింది. అంటే ఎంతమ్మా? 40/7. సో 40/7 అనేది ఫ్రాక్షన్ కదా, ఇది ఒక భిన్నము. దీన్ని మనం మిక్స్డ్ భిన్నంలోకి ఎలా మార్చుకోవాలి? సో చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. భిన్నంలో నుంచి మిక్స్డ్ భిన్నంలోకి మార్చుకోవడం. చూడండి, చిన్న టెక్నిక్ చెప్తాను. సో 7తో మీరు భాగించారనుకోండి, 7 5s 35. అంటే ఎంత వస్తుంది మనకి? 5 వస్తుంది అనమాట. ఫస్ట్ భిన్నంలో 7 ఉంటే హారంలో, మిశ్రమ భిన్నంలో కూడా 7 ఉంటుంది. అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మీరు ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ రాసుకోవాలి కదా, ఈ రెండిట్లో మాత్రమే మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఏం అవసరం లేదు. శేషంలో మీకు ఏదైతే వస్తుందో అది మీరు లవంలో రాసుకోవాలి న్యూమరేటర్లో. ఎందుకంటే ఇది ఆల్రెడీ కింద ఉంది కదా, 5 కింద ఉంది కాబట్టి 7 వస్తుంది ఇది. అందుకని దీన్ని ఈసారి ఎక్కడ రాద్దాము? పైన రాద్దాము. కాబట్టి 5 అనేది ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో ఇంకేం మిగిలింది? ఇక్కడ ఈ 5 మిగిలింది. ఈ 5ని ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సేమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. యాక్చువల్గా అయితే మనము న్యూమరేటర్లో ఏం నెంబర్ రాసుకోవాలి? శేషంలో ఉన్నది రాసుకోవాలి. కింద రాస్తే 7 వస్తుందని పైన రాస్తాం అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న భాగఫలం ఎక్కడ రాస్తాం? ఇక్కడ రాస్తాం. 7 5s 35 ప్లస్ 5 40, అంటే 40 వచ్చింది కదా. సో 40/7 అనమాట. సో ఎంత పర్సంటేజ్ పెరిగింది మనకి? 5/7% పెరిగింది. ఎక్కడుందమ్మా? సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్, క్రింది వానిలో 6:4కి తుల్య నిష్పత్తి గుర్తించండి అంటున్నాడు. అంటే ఈక్వలెంట్ రేషియో అంటున్నాడు. ఈక్వలెంట్ రేషియో అంటే ఉన్న ఆప్షన్స్లో నుంచి మనం క్యాన్సిల్ చేస్తే 6:4 రావాలి. అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? చూడండి ఒకసారి. 12:8ని మనం క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్తో ఖచ్చితంగా మళ్ళీ అదే వస్తుంది అనమాట. 2 6s 2 4s. అంటే ఏమొచ్చింది? 6:4 వచ్చిందా? రాలేదో వచ్చింది. ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. నెక్స్ట్, 15 సెంటీమీటర్స్ 2 meters మరియు 10 seconds 3 minutes నిష్పత్తులు ఒక అనుపాతంలోని ఏర్పరుస్తాయా అంటున్నాడు. అది ఏర్పరుస్తాయా ఏర్పరచవా అనేది మనకు ఎలా తెలుస్తుంది? ప్రాసెస్ చేస్తే తెలుస్తుంది.
వస్తే అవును, లేకపోతే కాదు అనేది మనం రాసుకుంటాం అనమాట. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ప్రాసెస్ తెలిస్తే ఈజీగా మనము చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెంటీమీటర్స్లో ఒకటి ఉంటే మీటర్స్లో ఒకటి ఉంది, అలా ఉండకూడదు. రెండు కూడా ఒకే పరిమాణంలో ఉండాలి, సేమ్ యూనిట్స్లో ఉండాలి మనకి ఖచ్చితంగా కూడా. ఓకేనా? సో ఒకటి 15లో ఉంది, సెంటీమీటర్స్లో ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది. ఖచ్చితంగా ఈ మీటర్స్ని కూడా మనం దేంట్లోకి మార్చుకోవాలి, సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. మనకేమని తెలుసు అమ్మా, యాక్చువల్గా అయితే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని తెలుసు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని తెలుసు. అయితే ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 15 సెంటీమీటర్స్ అని ఉంది. సో 15 సెంటీమీటర్స్ కాబట్టి 15 ఇక్కడ 2 మీటర్స్ని మనం ఎలా రాసుకోవాలి, 200గా రాసుకోవాలి. ఎందుకని, 1 మీటర్ అయితే 100 సెంటీమీటర్స్, మరి 2 మీటర్స్ అయితే 200 సెంటీమీటర్స్ అవుతుందా అవదా? ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఇక్కడ 10 సెకండ్స్ అని ఉంది చూసారా, ఇక్కడ 10 సెకండ్స్ అని ఉందమ్మా. ఈ 10 సెకండ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ 3 మినిట్స్ అని ఉంది. యాక్చువల్గా 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్ మనకి తెలుసు ఆల్రెడీ. 1 మినిట్ ఈజ్ 60 సెకండ్స్. అదే ఇక్కడ మనకి 3 మినిట్స్ అని ఉంది, అంటే 3 × 60 అప్పుడు ఏమవుతుంది, 6 3s are 18, ఒక 0 అంటే 180 సెకండ్స్ అవుతుంది. 180 సెకండ్స్. కాబట్టి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు మనము, 10:180 సెకండ్స్గా మనము రాసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందాం. 5 టేబుల్తో 5 3s are 15, ఇక్కడ 5 4s are 20 అండ్ 0 అంటే ఎంత వచ్చిందమ్మా, 3:40 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 0 0 క్యాన్సిల్ అయిపోతే 1:18 వచ్చింది. అంటే ఈ రెండు అనుపాతంలో ఉన్నాయా, ఏర్పరుస్తాయా అని అడుగుతున్నారు. ప్రపోర్షన్లో లాగా ఉన్నాయా, రెండు సేమ్ సైడ్లో మనకి సేమ్గా రాలేదు కాబట్టి ఏమవుతుందమ్మా, అవ్వదు. అంటే ఇది ప్రపోర్షన్ని ఫామ్ చెయ్యలేదు. కాబట్టి ఆప్షన్ ఏం రాసుకోవచ్చు మనము, అవును, కాదు, ఏమో తెలీదు అండ్ నన్ను. సో కాబట్టి అవ్వట్లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ 13th ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఒక కారు 1/2 గంటల్లో అంటే 2.5 గంటల్లో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 2 గంటలలో ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి అని అంటున్నాడమ్మా. అంటే దూరాన్ని మనం కనుగొనాలి అంటున్నాడు. ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, సో యాక్చువల్గా మిక్స్డ్ భిన్నం ఉంది కాబట్టి దాన్ని మనము భిన్నంలోకి మార్చుకుందాం. 2 1/2ని ఎలా రాసుకోవచ్చమ్మా, 5 2 2s are 4 + 1 5 అంటే 5/2 వస్తుంది. అంటే 5/2 గంటలలో 90 కిలోమీటర్లు అంటే మనకి 1 గంటకి తెలుసుకోవాలి కదా. సో 1 గంటకి తెలుసుకోవాలి అంటే డివైడెడ్ బై చేసుకోవాలి. ఏం చేయాలమ్మా, డివైడెడ్ బై చేసుకోవాలి. డివైడెడ్ బై ఎలా చేస్తాము, 90/5/2తో చేస్తాం. 5/2తో డివైడెడ్ బై చేస్తాం అన్నమాట. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 90 ఇంటూ ఇది డినామినేటర్లో నుంచి న్యూమరేటర్లోకి వస్తే ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ చేంజ్ అయిపోతుంది, 2/5గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 5 1s ఇక్కడ 5 టేబుల్తో 5 1s 5 అండ్ 4 ఉంటుంది, 40 అవుతుంది. 5 8s 40 అంటే ఎంత వచ్చింది, 18. 18 × 2 ఎంత వస్తుంది మనకి, 36 వస్తుందమ్మా. 36 అంటే 1 గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, 36 కిలోమీటర్స్ వెళ్తుంది. అదే 2 గంటల్లో అనుకోండి, 36 × 2 2 6s 12 అండ్ ఇక్కడ 2 3s 6 అండ్ 1 7 అంటే ఎంత, 72 కిలోమీటర్స్. అంటే 2.5 గంటల్లో 90 కిలోమీటర్స్ వెళ్తే 2 గంటల్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది మనకి, 72 కిలోమీటర్స్ వెళ్తుంది. ఎక్కడుందమ్మా 72, ఇది 4th ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. సో జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ 14th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, 14th ప్రాబ్లం చూడండి ఎలా ఉందో. సో 2 స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ 3/6 బ్రాకెట్ ఇంటూ 5/6 అని ఉంది. సో a/m హోల్ పవర్ n ఫార్ములా ఉంది మనకి, a/m ఇంటూ n రాసుకోవచ్చు. అంటే 2 3s ఎంత, 6 ఇంటూ 3/6 ఇంటూ 5/6. సో ఈ రెండు ఫస్ట్ బ్రాకెట్లో ఇది చేసుకోవాలి బాడ్మస్ రూల్ ప్రకారం. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి భూములు సమానంగా ఉన్నాయి, ఇక్కడ ఘాతాంకాలు ఎలా ఉన్నాయమ్మా, మనకి సమానంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 3s 6 కాబట్టి 6/6గా రాసుకోవచ్చు ఇంటూ 5/6గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఘాతాంకాలు పవర్స్ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇద్దరికి కలిపి ఒకటే రాసుకోవచ్చు అనమాట. సో 6 × 5
హోల్ పవర్ 6గా రాసుకోవచ్చు. సో 6 5 ఎంత 30 పవర్ 6గా మనము రాసుకోవచ్చు అనమాట. సో 30 పవర్ 6 ఎక్కడ ఉందమ్మా, ఇదో 4th ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, సో జాగ్రత్త. సో నెక్స్ట్, క్రింది వాణిలో సత్యంను గుర్తించండి అంటున్నాడు. ఏది రైట్ ఆన్సరు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చేసుకుంటే ఇక్కడ 10 × 10 పవర్ 11 అని ఉంది. సో 10 10s 100 పవర్ 11 రాశాడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందమ్మా, ఎప్పుడైతే మనకి ఇక్కడ కూడా మనకి పవర్లు కూడా సేమ్ ఉంటే అప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే భూములు సమానంగా ఉంటే ఘాతంకాలు కూడుకుంటాయి కదా, అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సో ఇలా ఉంటే మాత్రం అది తప్పు అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఒకసారి చూసుకుంటే 2 క్యూబ్ గ్రేటర్ దాన్ 5 స్క్వేర్ అంటున్నాడు. 2 క్యూబ్ అంటే ఎంత వస్తుందమ్మా, 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8 అంటే 8 వస్తుంది. సో 8, సో గ్రేటర్ దాన్. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే ఎంత, 25. అంటే ఈ ఇద్దరిలో 25 అనేది స్మాల్ నెంబరా అంటే వీడి ప్రకారంగా 25 స్మాల్ నెంబర్ అంట, అందుకని ముక్కుతో పొడిచాడు. ఎవరిదైతే చిన్నగా ఉంటుందో నెంబర్ దాంతో ముక్కుతో పొడవాలని చెప్పి మనం టెక్నిక్ కోడ్ అనేది ఆల్రెడీ మన వీడియోస్లో డిస్కషన్ చేసుకొని ఉన్నాం. సో కాబట్టి 25 అనేది స్మాల్ నెంబర్ అవుతుందని వాడి ప్రకారంగా చెప్తున్నాడు, కాదు కదా. సో ఇది కూడా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బేసెస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి అండ్ పవర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతకుముందు మనం చేసాం చూసారా, 2 3s 6 అని పవర్లో 6 రాసుకున్నాం, ఎందుకని పవర్లో సేమ్గా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి పవర్లో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 6 పవర్ 5 అనేది రాదు. నెక్స్ట్ 3 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1000 పవర్ 0 అని ఉంది. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని మనము ఘాతాంకాలలో ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము. కాబట్టి సో 1 ఈజ్ ఈక్వల్ టు 1000 పవర్ 0 అన్న 1 కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్కడ వచ్చింది మనకి, 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి ఒక సమబాహు త్రిభుజంలో ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి అంటున్నారు. సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఎన్ని ఉంటాయేమో మనకి 3 ఉంటాయి. సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటే సౌష్ఠవ రేఖలు అంటే సిమెట్రిక్ లైన్స్ అనమాట. సో మనము ఇలాగా ఒక సిమెట్రిక్ లైన్ రాసుకోవచ్చు, ఇలా కూడా ఒక సిమెట్రిక్ లైన్ రాసుకోవచ్చు, అండ్ ఇలా కూడా మనం ఒక సిమెట్రిక్ లైన్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఎన్ని వస్తాయి మొత్తం 3 వస్తాయి. కాబట్టి ఏమవుతుంది, 3rd ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. స్తూపం యొక్క ఘన పరిమాణంను గుర్తించండి అంటున్నాడు. సిలిండర్కి సంబంధించమ్మా, స్తూపం అంటే సిలిండర్కి సంబంధించిన వాల్యూమ్ ఫార్ములా ఏముంటుందమ్మా, πr²/h. ఈ ఫార్ములాస్ మీరు బైహార్ట్ చేయకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి కాన్సెప్ట్ వైజ్ ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. 2 పూర్ణాంకాల మధ్య భేదము 66. ఆ 2 సంఖ్యల నిష్పత్తి 2:5 అయినా ఆ 2 సంఖ్యలు ఏవి అని అంటున్నాడు. ఈజీగా చేసుకోవచ్చు మనం, ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే మీకే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ 2 సంఖ్యల నిష్పత్తి 2:5 అంటున్నాడు. ఎప్పుడైతే రేషియో ఇస్తాడో అప్పుడు మనము వేరియబుల్ హెల్ప్ తీసుకోవాలి, ఖచ్చితంగా చరరాశి సహాయం అనేది తీసుకోవాలన్నమాట. సో 2:5 అనేది ఏదైతే ఉందో దీన్ని మనం 2x రాసుకోవచ్చు, దీన్నేమో 5x రాసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య భేదం అంటే 5x - 2x ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటున్నాడు, 66కి. కాబట్టి 66. 5xలోంచి మనకి 2x పోతే ఎంతమ్మా, 3x ఈజ్ ఈక్వల్ టు 66. సో x ఈజ్ ఈక్వల్ టు 66/3. 3 1s 3 2s 3 2s. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 22 వచ్చింది మనకి. ఇందాక మనకు తెలియకుండా ఆ రేషియో ఏదైతే ఉందో దాన్ని 2x అనుకున్నాం కదా, కాబట్టి అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 2 × 22, సో 44 అవుతుంది. ఇంకోటి ఏమనుకున్నాము, 5 × 22 కదా, 2 5s 10, మళ్ళీ 2 5s 10 + 1 11, సో 110 అవుతుంది. ఒకటేమో 44, ఒకటేమో 110 అవుతుంది అనమాట. ఎక్కడుంది 44 అండ్ 110, ఇది ఇక్కడ ఉంది. 3rd ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము అంటున్నాడు. అంటే పాలినామిల్ సంబంధించి ఎక్స్టీరియర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. అది మనకి కండిషన్స్ ద్వారా వస్తుంది అనమాట. ఆల్రెడీ వీటి గురించి మనము మన వీడియోలో డిస్కషన్ చేసుకుని ఉన్నాము. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో కూడా క్లియర్గా డిస్కషన్ చేసుకుని ఉన్నాము. కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుందమ్మా, 360 degrees అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్, 4 9 మరియు 10లచే భాగించిన
భాగించబడు కనిష్ట వర్గ సంఖ్యను కనుగొనము అంటున్నాడు. అంటే ఉన్న నెంబర్స్లో 4, 9 అండ్ 10 ఈ 3 నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే కనిష్ట నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏముంటుంది అంటున్నాడమ్మా. సో ఖచ్చితంగా నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 4th ఆప్షన్ మనకి అవుతుంది అనమాట. ఎందుకంటే 900తో కావాలంటే నువ్వు చెక్ చేసుకో, 4 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. కావాలంటే 900ని 9 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది. అండ్ 900 అనేది మనకి 10 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 90 వస్తుంది ఆన్సర్ అనేది. సో 9 1s 900s ఇది కూడా డివిజిబుల్ అయింది. 4 టేబుల్ 4 1s 4 2s 8 1 ఉంటుంది. 4 టేబుల్తో మళ్ళీ 4 2s 8 2 ఉంటుంది. 4 5s 20. సో ఇలా ప్రతిదీ కూడా మనం డివిజిబుల్ అనేది అవుతుందన్నమాట. ఏంటది? 900 అనేది. ఓకేనా? సో నెక్స్ట్ 21 మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 12,600కు 10% వడ్డీ రేటు చెప్పున 2 సంవత్సరాలకు అగు చక్రవడ్డీని కనుగొనము అంటున్నాడమ్మా. చక్రవడ్డీ మనకి కావాలి. సో చక్రవడ్డీకి సంబంధించి మనకి ఫార్ములా ఏముంది చెప్పండి. సో A = P of 1 + R/100 హోల్ పవర్ n. సో ఇక్కడ Pని ఒకసారి అబ్జర్వ్ చేసుకుని ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. సో అసలు 12,600. సో 1 + R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10 ఇచ్చాడు వడ్డీ రేటు /100. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 12,600 ఆఫ్ 1 + 1/10 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనము 12,600. సో ఇక్కడ మనకి ఎల్సిఎం చేసుకుంటే ఎంత? 10 వస్తుందమ్మా. సో 10 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎందుకని ఇక్కడ డివైడెడ్ 1 ఉంటుంది, 10 టైమ్స్ పోతుంది కాబట్టి. సో 12,600 11/10 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 12,600 ఇంటూ 11/10 హోల్ స్క్వేర్ అంటే 11/10 ఇంటూ 11/10గా రాసుకోవచ్చు. 2 టైమ్స్ మనము రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. సో 126 ఇంటూ 11 11s ఎంత? 121 అనమాట. సో ఇద్దరిని మనము మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 15,246 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 15,246 వస్తుంది అనమాట. ఇదేంటిది? ఇది అమౌంట్ అంటే మొత్తము అని చెప్పేసి. అంటే దీంట్లో ఏముంది? అసలు ఉంది అండ్ చక్రవడ్డీ కూడా ఉంది. మనకి ఏం కావాలి? చక్రవడ్డీ మాత్రమే కావాలన్నమాట. సో ఈ చక్రవడ్డీలో నుంచి అసలుని తీసేస్తున్నాం. అసలు అంటే ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ 12,600 అనమాట. సో తీసేస్తే మనకి వడ్డీ ఎంత వస్తుంది? ఓన్లీ వడ్డీ మాత్రమే. సో 2,646 వస్తుంది అనమాట. ఓకేనా? సో చక్రవడ్డీ ఎంత అయిందమ్మా మనకి? 2,646. ఎక్కడుంది చూడండి? 2,646 అనేది ఇది సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనము చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మొత్తం అమౌంట్ మొత్తం ఫైండ్ అవుట్ చేసాము. అమౌంట్లో నుంచి అసలుని తీసేస్తే వడ్డీ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, ఒక స్తూపం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు దాని సంపూర్ణ తల వైశాల్యము 968 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని ఎత్తును కనుగొనండి అంటున్నాడమ్మా. అంటే స్తూపం అంటే సిలిండర్కి సంబంధించి టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాను. టోటల్ సర్ఫేస్ ఏరియా తనే ఇచ్చేసాడు అండ్ వ్యాసార్థం రేడియస్ కూడా ఇచ్చేసాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు? ఎత్తు అంటే హైట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు అనమాట. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందమ్మా? 2πr ఆఫ్ h+r అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా తను ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు టోటల్ సర్ఫేస్ ఏరియా? సో 968 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై అంటే ఏం రాసుకోవచ్చు? 22/7గా రాసుకోవచ్చు. ఇంటూ వ్యాసార్థం ఎంత ఇచ్చాడమ్మా మనకి? వ్యాసార్థం 7 ఇచ్చాడు. వ్యాసార్థం అంటే రేడియస్ 7 ఇచ్చాడు కాబట్టి 7. సో హెచ్ అలాగే రాసుకుంటున్నా ప్లస్ ఆర్ అంటే 7 రేడియస్. సో ఇక్కడ 7 7 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో 968 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22 ఏమవుతుందమ్మా? 44 ఇంటూ h+7 అవుతుంది. సో ఇది ఇంటూ ఫార్ములా ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది అనమాట. సో డివైడెడ్ బై అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? సో 968/44గా రాసుకోవచ్చు. సో h+7 అనేది అలాగే ఉంది. 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. 4 11s. నెక్స్ట్ 4 టేబుల్తో 4 2s 8, ఇంకా 1 ఉంటుంది, 16 అవుతుంది. మళ్ళీ 4 4s 16, మళ్ళీ 8 ఉంది, 4 2s 8. ఓకేనా? మళ్ళీ 11 టేబుల్తో 11 1s 11, ఇక్కడ 11 2s 22,
24లో 22 పోయింది, ఇంకా 2 ఉంటుంది, పక్కన రాసుకుంటే మళ్ళీ 22 అవుతుంది. 11 2s are 22. అంటే ఓవరాల్గా ఏమొచ్చిందమ్మా 22 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 7 వచ్చింది. సో +7 ఇటు వస్తే ఏమవుతుంది -7 అవుతుంది. సో 22 - 7 ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో ఫైనల్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 15 సెంటీమీటర్స్. సో ఎత్తు అనేది మనకి ఎంత వచ్చింది 15 సెంటీమీటర్స్. ఎక్కడ ఉందో చూడండి 15 సెంటీమీటర్స్, అదో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. సో ఇలాగ మనం ఫార్ములాస్ రాసుకొని ఈజీగా చేసుకోవాలి. ఎలాగైనా అడగొచ్చు అనమాట మనకి ప్రాబ్లం. కాబట్టి ఫార్ములాస్ అనేది మీరు బట్టి కొట్టకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఈజీగా మన ఛానల్ అందుబాటులో ఉంది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాటిని చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ వృత్తం యొక్క చుట్టూ కొలతను గుర్తించండి అంటున్నాడు. వృత్తం యొక్క చుట్టూ కొలత, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. చూడండి అమ్మా ఒకసారి, πr², నెక్స్ట్ 2πr, నెక్స్ట్ πd, నెక్స్ట్ d, బోత్ b అండ్ c రెండు ఉంది. అంటే ఇక్కడ అందరు ఏం చేస్తారంటే 2πr ఆన్సర్ పెట్టేసి వదిలేస్తారు, అదే రైట్ ఆన్సర్ అనుకొని. కాదు, ఇక్కడ డి ఆప్షన్ రైట్ అవుతుంది. ఎందుకంటే బి అవుతుంది రైటే, డి కూడా రైటే అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయమాట. యాక్చువల్గా నీకు ఫార్ములా ఏంటి 2πr, ఇదంతా తెలుసు, సర్కంఫరెన్స్ ఫార్ములా మీ అందరికి తెలుసు సర్కిల్కి సంబంధించి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, π × 2 × r కూడా రాసుకోవచ్చుగా, π 2r కూడా రాసుకోవచ్చు. π 2r అంటే ఏం రాసుకోవచ్చు, డి రాసుకోవచ్చు. ఎందుకని ఒక సర్కిల్లో మనకి సో సెంటర్ నుంచి ఇక్కడికి ఒక ఆర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికైతే డి అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది 2r అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు 2r. సో 2r ప్లస్లో ఏం రాసుకోవచ్చు మనం డి రాసుకోవచ్చు. అంటే మనకి ఓవరాల్గా చుట్టుకొలతని ఫైండ్ అవుట్ చేయమని చెప్తే వృత్తానికి సంబంధించి సర్కిల్కి సంబంధించి సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటంటే 2πr. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, πdగా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ రెండు రైటే అవుతాయి. అంటే ఫోర్త్ ఆప్షన్ బోత్ బి అండ్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ పై విలువని గుర్తించండి అంటున్నాడు. పై విలువ చూడండి, అన్ని చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి, జాగ్రత్తగా చూడండి మీరు. సో 22/77, 22/17, 22/7 అండ్ 7/22. ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఎస్ థర్డ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే ఇలా ఇచ్చింది మనకు తెలిసిన వాల్యూ కూడా తొందరలో మనము అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, హడావుడి పడుతూ ఉంటాం. సో ఏది పడితే అది పెట్టడానికి అవకాశం ఉంది తెలిసిన బిట్ కూడా. అందుకని ఇలా కన్ఫ్యూజ్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ బిట్ ఇచ్చాను అనమాట. సో జాగ్రత్తగా చూసుకుంటే ఒకేలా ఉంటాయి అన్నీ కూడా, ఇప్పుడు జాగ్రత్తగా మనము చేసుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి 24 బిట్స్ అనేది చూశారు కదా. సో ఇలా ఈ ఫార్మేట్లో మనకి అడగడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇవన్నీ మనం ఎక్కడి నుంచి బేస్ చేసుకొని తీసుకుంటున్నాము, ఓన్లీ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మాత్రమే బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము తీసుకొని చేస్తున్నాం అనమాట, ఓకేనా. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసారా ఎంత కష్టం ఉందో దీనికి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తప్పకుండా వీడియోస్ అనేది చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. కాబట్టి దీని వెనక చాలా కష్టం ఉంటుంది. ఈ కష్టానికి మీరిచ్చే చిన్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారంటే అది చాలా వరకు మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చాలా అనేది మీకు అందుబాటులోకి వస్తాయి, మాకు కూడా చేస్తాం. కాబట్టి ఇబ్బందికరంగా ఏమీ ఉండదన్నమాట. ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో చాలా వరకు మనకి సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మనకి టెట్ రేపు 6 నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా డైలీ 2 సెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఖచ్చితంగా డైలీ కూడా మనకి ఛానల్లో అందుబాటులో ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.